కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బంద్ పిలుపు మేరకు మేము ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. కేంద్రం తీసుకొచ్చినటువంటి రైతు చట్టం అనేది పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నది. నేటి భారతదేశంలో 86% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. దీని వలన రైతులకు ఒరిగింది ఏమి ఉండదు. ఈ చిన్న సన్నకారు రైతులు వలన ఎంతోమంది ఇబ్బందికి ఈ చట్టం వలన ఇబ్బందికి గురవుతారు. దీని వలన ముఖ్యంగా దళారులు, మధ్యవర్తులే, కార్పొరేట్ సంస్థలే దీనివల్ల ఉపయోగం ఉంది. ముఖ్యంగా చట్టం పూర్తిగా రైతు వ్యతిరేక చట్టంగా ఈరోజు ఉండడం వల్లనే దేశంలో ఉవ్వెత్తున ఎదుగుతున్న ఈ ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసి రైతు ఉద్యమంగా ఇంకా ఉవ్వెత్తున ఎదిగి పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తాం. రైతులందరం కలిసి జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. రైతు పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టం అమలు చేస్తున్న రైతుకు మద్దతుగా మరి భారత బంద్ కొరకు భారత పిలిపించిన మేర మా బడాభీమ గ్రామం నుంచి రైతులందరూ, గ్రామస్తులందరూ, నాయకులందరూ సంపూర్ణ మద్దతు బంద్కు మద్దతు తెలిపాము. మరి మోడీ రైతులకు మేలు కోరుతున్నాను. రైతుకు పోలే మేలు చేసే మేలు ఏంది? రైతు కష్టం నీకేం తెలుసు? అడవిలో భూమి లేదు. రైతు కష్టం తెలిసిన వాడు అయితే చట్టం తీసుకురావు. ఒక్కొక్క రైతు రాత్రి అనక పగలనక అక్కడ వండి ఎన్నో వడ్లు వండించుకొని ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇక్కడ మాకు లాభం వచ్చే ధరకు మేము ఇక్కడ అమ్ముకుంటే మేము నిర్లక్ష్యంగా కార్పొరేటర్లకు, డీలర్లకు, వ్యాపారులకు కుమ్మక్కై రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అన్న ఒక సాకుతోటి ఈ చట్టం తీసుకొచ్చి వేరే రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాష్ట్రాలలో తక్కువ ఉన్న రాష్ట్రాలలో వడ్డను మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్కువ ధర ఇస్తున్నాం. మా ప్రభుత్వం అక్కడ ధరలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేది మా వడ్లు మేమే మా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మేము ఇక్కడ నమ్ముకుంటాము. మీ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే అట్లు మేము ఇక్కడ అమ్మనివ్వము. ఒకవేళ అలాంటి అట్లు మీ మిల్లల ద్వారా తుమ్మకాయ ద్వారా వస్తే మా కంటికి రైతులు తెస్తే రైతు ఆగ్రహానికి నువ్వు బలైపోతావు. దయచేసి ఇప్పటికైనా రైతు మేలు కోరి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకపోయినాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్ కొన్ని సీట్లు సాధించి దుబాక ఎన్నికల్లో ఒక సీట్ గెలగానే నీ కళ్ళు మూసుకపోయినాయి. ఆ కళ్ళు ఒకసారి నేను రైతు కష్టం చూడు. ఆ రైతు కష్టం చూస్తే నీకు అనుభవం ఏమవుతుంది? నీకు తెలియకపోతే, ప్రత్యక్షంగా తెలియకపోతే నీకు రాష్ట్రంలో మీ పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రైతుల దగ్గరకు వచ్చి, రైతు పొలాల దగ్గరకు వచ్చి రైతు కష్టం ఏదో తెలుసుకోమను. కుర్చీల మీద కూకుండి, ఏసీ పొలాల మీద ఆఫీసులో కూకుండి మాట్లాడగానే కాదు. రైతు కష్టం తెలుసుకోవాలంటే స్వయంగా మీకు సంబంధించిన మా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ మంత్రి కిషన్ రెడ్డిని వచ్చి ఒకసారి చూడు మా రైతు దగ్గరికి వచ్చి ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. మరి మా రైతుల మేలు కోరి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తే నీదేమనొస్తుంది అయ్యా? నీ కేంద్ర ప్రభుత్వానికి మీటర్లు పెట్టాలంటావు, ఎక్కడ పెట్టాలంటావు. మీటర్లు పెడితే ఒక్కొక్క రైతు ఒక మోటార్ ఎండిపోతే ఇంకొక మోటార్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్క దాంట్లో ఒక ఇంచు నీళ్ళు వెళ్తున్నాయి, ఇంకో దాంట్లో 2 ఇంచుల నీళ్ళు వెళ్తున్నాయి. 2 మోటార్లు పెట్టుకుని నడిపించుకొని రైతు బతికేది. ఇలా మీటర్లు పెట్టాలంటే 2 మీటర్లు పెట్టి రైతు ఎక్కడి నుంచి డబ్బులు తేవాలా, ఎరువులు ఎక్కడి నుంచి తేవాలా? మా రైతు కష్టం ఎరిగిన కేసీఆర్ మా కష్టాలు ఎరిగి కొంత మాకు రైతు బంధు ఎకరాన 10,000 రూపాయల చొప్పున ఇస్తే
అందులో ఇత్తులో పొత్తేసినట్టు ఒక 2,000 రూపాయలు ఇచ్చి నువ్వు పెద్ద పోజు కొడుతున్నావా? అది మానుకో. రైతు కష్టం పెరుగు, రైతులకు మేలు చేయి. జై తెలంగాణ.